హల్వా కోసం మాట్లాడుకుందాం, కానీ చిన్నగా ఈరోజు ఏమైందో చెప్తా. మార్నింగ్ నుంచి సోసోగా ఉన్న మూడ్ సూపర్ గా అయింది. అలాగే కోపం కూడా తగ్గిపోయింది. దేనివల్ల తెలుసా? లిటరలీ ఈ హల్వా వల్ల. ఇంకా నిజం చెప్పాలంటే ఈరోజు వీడియో కూడా పోస్ట్ చేయబుద్దేయలేదు, కానీ ఎక్కడో చిన్న నమ్మకం స్వీట్ తింటే అంతా సెట్ అయిపోతుందని. ఇదొకటే కాదు, వెంటనే మైండ్ లోకి 66 డేస్ ఆఫ్ కన్సిస్టెంట్లీ పోస్టింగ్ కూడా గుర్తొచ్చింది. దీన్ని ఎలా గివ్ అప్ ఇస్తాను? అసలే ఫస్ట్ టైం లైఫ్ లో ఇంత కన్సిస్టెంట్ గా ఉండడం. అండ్ ఇంకో కొన్ని రోజుల్లో ఛాలెంజ్ కూడా అయిపోబోతుంది. వెల్, ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ దాట్. ఇదన్నమాట నా హల్వా స్టోరీ. సరే, ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్. సూజీ హల్వా, వీట్ హల్వా కామన్. అందుకే మైండ్ లోకి ఓట్స్ వచ్చాయి. ఇంకా ఓట్స్ తో హల్వా చేసేసాను. మంచి క్వాంటిటీలో నట్స్ వేసి దాన్ని అలా నోట్లో పెట్టుకోగానే ఆ క్రంచ్, ఆ స్వీట్నెస్ సూపర్ గా ఉంది. ఓట్స్ అండ్ నట్స్ హల్వాకి ఫస్ట్ అయితే ఒక కప్ ఓట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసేసి దాన్ని కోర్స్ బ్లెండ్ చేశాను. ఓట్స్ పౌడర్ ఒక బౌల్ లో వేసుకుని అదే పాన్ లో గీ వేసుకుని నట్స్ అన్ని మంచిగా రోస్ట్ చేసేసాను. ఇప్పుడు అదే గీలో ఓట్స్ పౌడర్ వేసి కొంచెం కలిపి హల్వాని కుక్ చేయడానికి, అలాగే స్వీట్నెస్ కి బెల్లం వాటర్, అందులో కొంచెం ఇలాచి అండ్ పైన డ్రై ఫ్రూట్ దగ్గర పెట్టేస్తే హల్వా రెడీ అయిపోయింది.